ప్రస్తుతం సర్వేలో భాగంగా బెల్లంపల్లి అయితే ఉన్నాము. బెల్లంపల్లి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వంశీ గారు అయితే గెలవడం అయితే జరిగింది. మరి ప్రజలు ఏ విధంగా అనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బాబాయ్ 20 నెలలు అయితే ఉంది కాంగ్రెస్ అవును. వచ్చి. ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్‌మెంట్ ఎట్లా ఎట్లా ఉంది? ఉందంటే సింగరేణి ఉన్నప్పుడు సింగరేణి భరించింది ఏదైనా. ఇక ఇంతకుముందు తెలంగాణ గానీ, బీజేపీ గానీ వస్తానే పోతానే కానీ అన్నీ పోతున్నాయి. ఏదే విధంగా సేమ్ అట్లనే ఉంది. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? రేవంత్ రెడ్డి వచ్చినాక లేదు బాగుందా? కేసీఆర్ కేసీఆర్. ఆ! ఇలా పథకాలు అందుతున్నాయా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు? పథకాలంటే నాకంటే ఏం లేదు ఇయ్యలే. నాకు అందలే. ఇక వేరేతోళ్ళ గురించి మాట్లాడే ఛాన్స్ లేదు ఇక. ఆ! అంటే ఇక్కడ చూస్తా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా? ఇట్లా ఏమన్నా అంటే కనిపిస్తున్నాయా? ఫస్ట్ కొత్తగా పెట్టినప్పుడు పేర్లు వెళ్ళినాయి అన్నారు. ఆ! ఇక వాటి జోలి తీయలేదు. వాటి మాట ఎత్తలే. ఇట్లా సర్పంచులు లేరు ఊళ్ళల్లో. ఎవ్వరు లేరు. అసలు అవును. ఎట్లా ఉంది? అభివృద్ధి అయితుందా? ఇప్పుడు ఒక నాయకుడు ఉండి ముందు నడిపిస్తే అభివృద్ధి అవుతుంది కానీ నాయకుడు వెనుక ఉండి సపరేట్కుంటే కుదరదు కదా. ఆ! అలా అంటే ఈ మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన పనులు ఏమైనా చేస్తా ఉన్నారు? మున్సిపల్ అంటే కొంచెం పర్లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ అంటే కమిషనర్ మన మున్సిపల్ అంటే కమిషనర్ ఇప్పుడు పురపాలక సంఘం అనేది ఒక దీన్ని ఏమంటారు మనం టౌన్కి సంబంధించింది కాబట్టి అవి ఏదో విధంగా పనులు శుభ్రంగా ఇట్లా చేస్తారు. గడ్డం వంశీ గారు మీకు అవైలబుల్ ఉంటారా? తన పనులు ఇట్లా చేస్తారా? గడ్డం వంశీ గారు ఇప్పటి వరకు కూడా మాకు తెలియదు. అంటే తెలుసు, పేరు తెలుసు కానీ ఎంపీగా కలిసినప్పటి నుంచి బెల్లంపల్లి మేము చూడలేదు. ఇలా బెల్లంపల్లి వచ్చేసి బెల్లంపల్లిలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనగా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఓకే ఒక అందుకు 75% ఓకే, టీఆర్ఎస్ పాలన ఏంటంటే 95% ఓకే. అది ఏంటంటే కేసీఆర్ ఏంటంటే బీద వాళ్ళను బతికిచ్చిండు, ఆయన బతికిండు. ఇప్పుడు కాంగ్రెస్ లా బీదలకు ఇండ్లు రుణమాఫీ ఇది అన్నారు. రుణమాఫీ అంటే అది ఉన్నోళ్ళకు వస్తున్నాయి కానీ ఎకరం 2 ఎకరాలకు ఎవరికి వస్తలేదు. ఇంకోటి ఇందిరామ్మ ఇండ్లు అన్నారు. ఇందిరామ్మ ఇండ్లు ఉన్నది కూడా సింగరేణి నౌకరు ఉన్నోళ్ళకే వస్తున్నాయి, గవర్నమెంట్ నౌకరు ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఈ లేబర్లకు మాత్రం ఇందిరామ్మ ఇండ్లు వస్తలేవు. ఆ? మీ ఎమ్మెల్యే ఎట్లా వస్తారు ఇక్కడ? మా ఎమ్మెల్యే సార్ను గెలిచినాక 2 సార్లు పోయి మాట్లాడినాం. దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు మేమైతే వెళ్ళలేదు. నేను అతను చూసుడు సెకండ్ టైం, మేబీ ఎమ్మెల్యే సార్ను చూసుడు సెకండ్ టైంలో 2 సార్లు పోయి మాట్లాడినాం. సరే బాబు మేము చేద్దామంటే మీరు ఎక్కడంటే మా హిల్ టాప్ విలేజ్ సాబ్ అని చెప్పిన. చెప్తే సరే సార్ సరే బాబు అన్నారు. ఒక అయిపోయింది, వచ్చిండు చూసుకున్నాడు వెళ్ళిపోయి సర్వే చేసిండు. ఏంటిది ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే చేసుకున్నారు, భగీరథ మిషన్ పైప్ లైన్ కోసం సర్వే చేసుకున్నారు. మా బస్సీలో వచ్చేసి మాకు భగీరథ పైప్ లైన్ లేదు, ఓన్లీ మున్సిపాలిటీ పైప్ లైన్ కూడా లేదు, ఓన్లీ సింగరేణి పైప్ లైన్, అది కూడా పబ్లిక్ టాప్. బెల్లంపల్లిలో వచ్చేది ఆ ఒక్క పబ్లిక్ టాప్కి వచ్చేసి మేము 15 మందిని పట్టుకోవాలి. మంచికి 10 మినిట్స్ అయితే మనకి ఏం నిండేది కదా అన్న, ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది, చిల్డ్రన్స్ ఉంటారు, ఏం నిండదు కదా. అందుకని చెప్పి దయచేసి బెల్లంపల్లి పట్టణ మున్సిపాలిటీ వాళ్ళు మాకు మున్సిపాలిటీ నీళ్ళు ఇస్తే మేము అందరం తాగిపోతాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెరుగైన పాలన అనిపిస్తుందా లేకుంటే టీఆర్ఎస్? అన్న కాంగ్రెస్ వచ్చినాక చెప్తున్నా కదా 75% ఓకే ఉంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు 95% ఓకే ఉంది. దానికి ఒక 25 స్థానిక ఎన్నికలు రాబోతుంది. కార్పొరేట్ కావచ్చు, ఇటు సర్పంచ్ గ్రామాలలో కావచ్చు. ఓకే ఇట్లా ఏ పార్టీ గెలవబోతుంది? అలా నేనైతే టీఆర్ఎస్కి ఓటేస్తాను. టీఆర్ఎస్కి 200% టీఆర్ఎస్కి ఓటేస్తాను. మరి మేమే గెలుస్తామని రేవంత్ రెడ్డి పక్క మేమే గెలుస్తామా? అలా ఎవరు గెలిచినా కానీ గదే పాలన ఉంటది, అంతా అదే ఉంటది. బెల్లంపల్లిలో ఎటువంటి డెవలప్మెంట్ అయింది? ఏం లేదండి, బెల్లంపల్లి అయింది ఏం డెవలప్మెంట్ ఏం కనబడలేదు మాకు. ఇంతకుముందు కాన్స్టిట్యూన్సీలో మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దుర్గం చిన్నయ్య గారు లోకల్లో ఉండే, మంచి అందరికి అందుబాటులో ఉండే, చిన్న మధ్యతరగతి కుటుంబీకుడిని కూడా ప్రతి ఒక్కరిని కలిసేవాడు. ఇక్కడ ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అసలు ఎమ్మెల్యేకి మాకు కనబడడానికే ఇంత కనుమరుగు. అసలు వివిఐపీలకు వాళ్ళున్న కార్యకర్తలకు వాళ్ళ ఓపెనింగ్స్కే పోతున్నాడు తప్ప అసలు ప్రజలకు సంబంధించిన వాటికి ఏ ఇనాగ్రేషన్స్ కానీ దేనికి అంటే ఏమన్నా మంచి చెడుల కానీ మనం ఇస్తారా? ఏం లేదండి. మాకైతే అంటే మేము చూసినంత వరకు అయితే మాకు ఎమ్మెల్యే ఆయన ఒకప్పుడు మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట చాలా మండలాల నుంచి వచ్చేవారు, లోకల్ నుంచి వచ్చేవారు. ఇంత బస్సు నుంచి 34 వార్డులు ఉన్నాయి మాకు. 34 నుంచి కౌన్సిలర్లు కానీ ఎవరికి ఉన్న యూనియన్ లీడర్లు కానీ ఎవరైనా అందుబాటులో దుర్గం చిన్నయ్య గారు ఉండే. కానీ ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే గారు చాలా కష్టం. ఆయన కేసీఆర్ అవినీతి చేసిన కాళేశ్వరంలో అన్ని చెప్తున్నారు కదా, నమ్ముతున్నారు. కాళేశ్వరం అవినీతి చేసి ఇది వరకు ఎప్పుడో ఊలాలి కదా. అన్ని వాటర్ వచ్చినాయి, ఇన్ని వర్షాలు వస్తున్నాయి. ఆల్రెడీ 2 పిల్లలు కుంగినాయి మొత్తం. అది కొనిగినాయి అంటే ఏంటి, దానికి ఒక కమిటీ వేసిళ్ళు, ఏదో వేసిళ్ళు, ఏదో చెప్తున్నారు కానీ అది అట్లా అని చెప్పంటే అది చాలా కష్టం. అదైతే అది కుంగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ ఒక్క బేస్తోనే వచ్చింది నాకు తెలిసి. ఇట్లా సింగరేణి ఎట్లా ఉంది? సింగరేణి దగ్గర పనులు ఎట్లా జరుగుతాయి? అది ఏమున్నా సింగరేణి కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ టీబీజీ కేసు ఉన్న యూనియన్ నుంచి చాలా వరకు ఇప్పుడు కారుణ్య నియామకాలు వాళ్ళు ఇచ్చినాయే ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినాయి, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు, ఏమి ఇవ్వలేదు. ఇంతవరకు ఇచ్చిందని చెప్పని ఎవరు
అసలు అయితే నేనైతే పేపర్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటా, సోషల్ మీడియాలో ఉంటా, కానీ మాకైతే ఇప్పటివరకు అయితే ఏం కనవల్లే. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కేసీఆర్ ఇచ్చినాయి అవే ఉన్నాయి తప్ప. కాంగ్రెస్ సంబంధించిన ఆర్గ్యారెంట్ అంటే ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఎట్లా ఉన్నాయి? కావచ్చు, కొంతమందికి రావచ్చు, కొంతమందికి లాభపడవచ్చు. నాకు తెలిసి ఏదో కొంతమంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కొంచెం తక్కువ ఇవ్వచ్చు, కాకపోతే ఈ గవర్నమెంట్ లో కొంచెం రేషన్ కార్డులు కొంచెం లేని వాళ్ళకి ఇవ్వచ్చు. కొంచెం స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ వచ్చే అవకాశాలు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఈసారి టర్మ్ అంటే కాంగ్రెస్ ను నమ్మకుండానే చేస్తున్నారు. పబ్లిక్ కూడా ఆల్రెడీ అంటే ఒకసారి నమ్మితే బాగుండదని చెప్పని ఆల్రెడీ చేసినా కూడా అది ఏమి ఉపయోగం లేదు. ఇప్పుడు అంతా బీఆర్ఎస్ కారు ప్రభుత్వమే, కారే రావాలని చెప్పండి. ఫ్రీ బస్ పోతురా? మేము ఎక్కడ ఎక్కం ఫ్రీ బస్ ఎప్పుడో. ఎట్లుంది ఫ్రీ బస్? మంచిగా పెట్టిందా కాంగ్రెస్? ఎందుకు పెట్టిండు ఫ్రీ బస్? ఏంటి పెట్టిండు? డ్యూటీలు చేసేటోళ్ళకి పెట్టిండు, మా కోసం పెట్టిండు. ఉంటే మంచిగా ఉంటుందా లేకుంటే ఎట్లా? ఉండద్దు. ఫ్రీ బస్ ఉంటే డ్యూటీలు చేసేటోళ్ళే బాగుపడతారు. మా సొంటోళ్ళకి 10-5 ఇస్తే మేము బాగుపడతాం. ఇట్లా కేసీఆర్ మంచిగా చేసిండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేసిండా? అంతకంటే ఎట్లా 2500 ఇట్లా ఏమన్నా ఇస్తారు మహిళలకి? లేదు. వడ్డీ లేని రుణాలు ఏమన్నా? క్యాంటీన్లు ఇస్తాను ఇట్లా కూరగాయలు అమ్ముకోవడానికి స్పెషల్ మీకు? మాకు ఎవరు ఇవ్వాలి. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా ఇస్తారా? ఇందిరమ్మ ఇండ్లు మాకు ఇల్లే రాయాలి. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టినాం కానీ రాయాలి. ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే ఇటు రావడము చూడడము ఏమన్నా చేస్తారా? మా ఎమ్మెల్యే రాడు, మాకే రానే రాడు ఎమ్మెల్యే. వాళ్ళు ఎవరో ఆయనకు పోతారు వస్తారు అంతే. బెల్లంపల్లిలో 20 నెలల నుండి ఎట్లా ఉంది అభివృద్ధి? ఏమైనా కార్యక్రమాలు అయితే ఉన్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అంటే అభివృద్ధి పనులు అయితే కొంచెం జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేస్తాడు పనులు మా ఎమ్మెల్యే. సీఎం గా కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? రేవంత్ రెడ్డి బెటర్ ఉన్నది సీఎం గా. పథకాలు అందుతున్నాయా? పథకాలు అందుతున్నాయి. 6 గ్యారెంటీల పథకాలు. 6 గ్యారెంటీలు అంటే ఒక బస్సు అయితే నడుస్తుంది, ఆ తర్వాత సన్న బియ్యం వస్తున్నాయి. ఇవైతే మాకైతే మా వాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళడానికి బస్సు నడుస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి. ఇట్లా మీ ఎమ్మెల్యే అవైలబుల్ ఉంటారా? గడ్డం వినోద్ గారు అవైలబుల్ అంటే ఈ మధ్యలో ఉంటాడు, ఫస్ట్ ఉండకపోవు. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందుబాటులో ఉండలేడు, కానీ ఇంతకు ముందు ఉండకపోవు, ఇప్పుడైతే కొంచెం ఉంటాడు అందుబాటులో. ఏదైనా ప్రజల సమస్య వస్తే అంటే కొద్దిగా రెస్పాండ్ అవుతాడా? రెస్పాండ్ అవుతాడు, ఇంటికి వస్తాడు, చూస్తాడు, మందలు ఇస్తాడు, ఎవరైనా చనిపోయినా కూడా వస్తాడు, కలుతాడు. ఏమేమి వస్తుంది రేవంత్ రెడ్డి పథకాలు? మాకైతే సన్న బియ్యం వస్తుంది, మా నాన్నకు పెన్షన్ వస్తుంది, అది బస్సు ఫ్రీ ఉన్నది, గ్యాస్ సిలిండర్ కు కూడా డబ్బులు పడుతున్నాయి, 500 రూపాయలు అంటే అకౌంట్ లో పడుతున్నాయి. అవి ఇప్పటికైతే పడ్డాయి మాకైతే 500. అంటే ఇంకా కేసీఆర్ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా అంటే ఇప్పుడు ఇదే అయితేనే కొంచెం బాగున్నది, కేసీఆర్ కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. టీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక ఎన్నికలలో మేమే గెలుస్తాము, రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చలేదా అంటుంది కదా? హామీలు అయితే అమలు అవుతున్నాయి ఇప్పటికైతే కొన్ని అంటే కొంచెం ఇక ముందు చేస్తాడు కావచ్చు అని అనుకుంటాను. ఉద్యోగాలు మా ఇంటనే 2 ఉద్యోగాలు వచ్చినాయి. మా సిస్టర్ కు స్టాఫ్ నర్స్ వచ్చింది, ఇక్కడ మన కాకినాడలో జాబ్ చేస్తుంది. రీసెంట్ గానే వచ్చింది, రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నది. మా మిసెస్ కూడా ఐసిడిఎస్ సూపర్వైజర్ గా రేవంత్ రెడ్డి చేతుల మీదనే లెటర్ తీసుకున్నది. గ్రేడ్ 1 గ్రేడ్ 2 సూపర్వైజర్ గా మా మిసెస్ చెప్తుంది. మా సిస్టర్ కి, మా సొంత ఓన్ సిస్టర్ కి స్టాఫ్ నర్స్ వచ్చింది. ఇక అది అంత పెద్ద తెలియదు, కానీ టీవీలలో చూస్తాను ప్రాజెక్టు గురించి అవినీతి బాగున్నదని అంటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా జైలు పోతా అంటాను, అది మనకంత బాగా తెలియదు. ఇక కొంచెం నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన చేసిన దాన్ని బట్టి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు కవితది కూడా ఇట్లా ముందుకు వచ్చింది కాబట్టి నిజమే అని అనిపిస్తుంది. కొత్త పార్టీ పెట్టినా కూడా ఎవరు సపోర్ట్ చేయరు ఆమెకి. ఇక ఆమెది ఎన్ని వందల సెల్లులు వల్ల కొట్టింది అప్పుడు అది ఉన్నది ఉంటారు. ఏ జాగృతి కమిటీ పెట్టినా కూడా ఏం కాదు, అది ఇంతకు ముందు లెక్క అంతా సపోర్ట్ చేయరు ఆమెకి. ఎవరు సపోర్ట్ చేయరు. ఇక అట్లా అనుకుంటాంది ఆమె, కానీ ఇక అంత ఏమనిపించదని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఎవరు నమ్మరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాదు ఎట్లుంది? బాగానే ఉన్నది, పనులు నడుస్తున్నాయి. నడుస్తున్నాయి. బుగ్గకు రోడ్ వేయించిండు,
మళ్ళా ఇది 60 ఫీట్ల రోడ్ వేస్తాను బెల్లంపల్లి బస్ రోడ్డుకు. మెయిన్ రోడ్ కూడా 100 ఫీట్లు అంటారు, అయితే బాగుంటది. ఏమేం పథకాలు అందుతున్నాయి రేవంత్ రెడ్డి ఇస్తాను? సన్నం బియ్యం ఇస్తాడు. మళ్ళీ బస్సు ఫ్రీ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ చీరలు అంటారు, అవి కూడా మంచిది ఆడపిల్లలకు. ఇంకా కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా అంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది, ఇంకా నడవని. కొత్త ప్రభుత్వం కదా, ముందు ముందు చూద్దాం. అంటే ఈ ప్రభుత్వం చేసే నమ్మకం ఉందా? ఉంది పథకాలు ఉంది 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 చేసే నమ్మకం ఉందా? ఉన్నది. ఇలా బీఆర్ఎస్ గతంలో అప్పులు చేసిందని అంటారు, నమ్ముతారు అంటే అప్పులు చేసింది ఆగమనం చేసింది తెలంగాణ అంటారు కదా, నమ్ముతురా? నమ్ముతున్నాం. చేసిందా అంటే అప్పు చేసింది కానీ అభివృద్ధి కనబడుతుంది. ఎట్లాగా కవితక్క కొత్త పార్టీ పెడుతున్నారా, సపోర్ట్ చేస్తారా కవిత? చూద్దాం, ఇప్పుడే కదా ఆ. ఇప్పుడే కదా పార్టీ గురించి అనుకుంటున్నా. అనుకుంటుంది. అంటే పెద్దపల్లి సింగరేణి వాళ్ళ నుండే మొదటిగా ఆమె కమిటీ చేస్తుంది, ఇక్కడ వాళ్ళ నుండే నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు సింగరేణి సంబంధించిన కార్మికులు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తుంది కదా ఆమె. అంటే ఉంటుందా సపోర్ట్? ఉంటుంది. చూద్దాం, ఇంకా మీటింగ్ అయితే అట్లా ఇంకేం పెట్టలేదు. సింగరేణి ఎలా పెట్టినప్పుడు దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇట్లా జాబ్లు ఎట్లున్నాయి సింగరేణి దగ్గర? జాబ్లు ఎట్లున్నాయి? జాబులు ఇస్తారు కదా వారసత్వంగా, ఇస్తాం వస్తున్నాయి, పిల్లలకు వస్తున్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈసారి మాత్రం అరకొర ఇప్పుడు మైనస్గా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మైనస్గా చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. గడ్డం వినోద్ గారు పట్టణం గురించి 6 మండలాల గురించి శ్రద్ధ వహిస్తూ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ కార్యక్రమాలకు హాజరవుతూ ఆయనకు సంబంధించినంత వరకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికే ప్రయత్నం చేస్తుండు, విఫల ప్రయత్నం చేస్తాడు కూడా. అంత నమ్మకము మా ఎమ్మెల్యే గారిపై ఉన్నది. ఇప్పుడు పరిస్థితుల్లో కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. రేవంత్ రెడ్డికి పాలన చేత కనుకపోవడం కారణమే ఉంది. ఇప్పుడు రాష్ట్రం మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం, నిరుద్యోగ నిర్మూలన రాష్ట్రం అన్నారు, కానీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏమి చేసిండు? ఒక్క 3 ఎకరాల రైతు బంధు ఇవ్వాలి, 500 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, 150 ఎకరాలకు ఇచ్చిండు, 100 ఎకరాలకు ఇచ్చిండు. రాష్ట్రాన్ని ప్లస్గా ఉన్న రాష్ట్రాన్ని మైనస్గా చేసిండు. ఇలా నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది రాష్ట్రం లోపల. ఇంతవరకు ఆయన పరిపాలన లోపల రాష్ట్రం జాబులు ఇప్పటి వరకు తన 2 సంవత్సరాల పరిపాలన లోపల దాదాపుగా ఆశా వర్కర్లకి కానీ, అంగన్వాడీ కానీ, ఇతర ఏ పోస్టులు ఉన్నా కూడా అవి భర్తీ చేస్తుండు. సాధ్యమైనంత వరకు అతని పరిపాలన లోపల పరిపాలన బేసిక్ ఉంది. అంటారు, అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ విధమైన మాటలు కూడా చెప్పడానికి వెనుక ముంగట కాదు. ఎందుకంటే చూడాలి, రాష్ట్రము గత 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా చేసింది 10 సంవత్సరాల పరిపాలన అనేది ప్రజలు గమనిస్తున్నారు. బెల్లంపల్లిలో ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు వెడల్పు అని చెప్పేసి మా జీవనోపాధిని కోల్పోవాలని చేస్తుంది. దయచేసి దీన్ని 20 ఫీట్ల రోడ్డు చేసి మా తేలలు పోకుండా ఎమ్మెల్యే గారు మాకు తగు సహాయం చేయాలని కోరుకుంటాను. అదేవిధంగా ఇటు పాత జిఎం ఆఫీస్ వెనకాలో 4-వే రోడ్డు చేసుకున్నా కూడా జాగా బాగా ఎక్కువగా ఉంది. ఆ విధంగా అక్కడ పోచమ్మ గుడి కాడ ఇలాంటి పెద్ద చౌరస్తా చేసి స్వర్గస్థులైన వెంకటస్వామి గారి కాంస్య విగ్రహం పెడితే 6 మండలాలతో పాటు 6 మండలాలకు ఉన్న అటాచ్మెంట్ ఉన్న ప్రజలకు, గ్రామాలకు కూడా ఇప్పటి వరకు వెంకటస్వామి గారు చేసిన సేవలకు ఇంకా ఎక్కువగా ప్రజాదరణ పొందుతుంది. చాలా గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. తన తనయులు కూడా వివేక్ గారైనా, ఎంపీ గారు గడ్డం వంశీ గారైనా చాలా బాగా బాగా చేస్తారన్న నమ్మకం ప్రజల లోపల ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పారు కదా, ఏవి మర్చిపోవాలి, ఇచ్చేటి తెలియదు కదా. ఏమన్నా అంతున్నాయా సంక్షేమ కార్యక్రమాలు? 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏం లేదు ఆడ. పరేషాన్ బాగా పరేషాన్ ఉన్నాయి. ఉన్న బండి అమ్ముకొని డ్యూటీ చేసుకుంటాను. ఫ్రీ బస్సు వచ్చిన కాబట్టి మన గిరాకీ లేదా? గిరాకులు లేకనే ఫైనాన్స్ వాళ్ళు టార్చర్ కు బండి అమ్ముకొని డ్యూటీ చేసుకుంటాను. డ్యూటీ వేరే బండిని రేవంత్ రెడ్డి సార్, మీ ఆటో డ్రైవర్లకి ఏం చెప్తే బాగుంటుంది?
ఏం చేసినాడు కాదు ఆయన, నెలకు ఒక 6,000 ఇచ్చినా నడుస్తుంది. పెట్టిన హామీలు సంవత్సరం కాదు, నెలకు 6,000 ఇచ్చినా చాలు. ఎట్లా మీ ఎమ్మెల్యేకి ఎప్పుడైనా చెప్పుకున్నారు ఇట్లా ఆటో డ్రైవర్ల మేము మాకు ఇబ్బంది పడుతున్నాం అని? అసలు ఇక్కడ ఎవరు లేరు కదా, అట్లా ఛాన్స్ ఇస్తలేరు కదా. మా ఆటో యూనియన్ వాళ్ళు కూడా ఇట్లా కేసీఆర్ బెటర్ అంటావా రేవంత్ రెడ్డి better? కేసీఆర్ మళ్ళా గాలి ఎట్లా గెలిచిండో అట్లనే గెలుస్తాడు కేసీఆర్. అంటే కేసీఆర్ అవినీతి చేసిండు అని అంటున్నారు, నమ్ముతుర్రా కాళేశ్వరంలో? చేసిండు కావచ్చు కానీ ఇంత అయితే టార్చర్ అయితే రాలే. అట్లా కల్వకుంట్లకి అయితే కొత్త పార్టీ పెడుతుందట, సపోర్ట్ చేస్తారు మీరంతా? నాకు పెద్దపల్లి సపోర్ట్, ఇటు బెల్లంపల్లి సపోర్ట్ అని చెప్తుంది కదా అన్న. ఏమో నాకైతే తెలియదు. మనమైతే ఈసారి అయితే కాంగ్రెస్ కి వేసిన ఓటు. రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్నది దిగిన, ఆయన క్యాంప్ ఆఫీస్ కి పోయి దిగి ఉన్నది ఫోటో. అయినా నేను ఈసారి వేయ కేసీఆర్. కాంగ్రెస్ గవర్నమెంట్ చూడు ఆటో పరిస్థితి ఒకసారి చూడు. ఎట్లా పథకాలు ఏమన్నా అందుతున్నాయా? ఇప్పటి కాదు ఏం అందలేదు. రేవంత్ రెడ్డి ఫ్రీ కరెంట్ కావచ్చు, ఫ్రీ కరెంట్ ఒక్కటి అందింది. ఇది ఏంది సిలిండర్ మాత్రం రాలేదు. సిలిండర్ నామకే వాస్తవం అది. అది ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటాండ్రు సిలిండర్, డబ్బులు కూడా చక్కగా పడతారు. ఎట్లా వినోద్ గారు ఎట్లా ఉంటారు, ఎట్లా ఏమైనా పని చేస్తారా? వారానికి ఒకసారి వస్తారు పోతారు. వారానికి ఒకసారి వచ్చిపోతారా? వారానికి ఒక 2 రోజులు ఉంటాడు, 2-3 రోజులు పర్యటన చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎట్లా మన బెల్లంపల్లి డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సరే చిన్నయ్య కన్నా మెరుగే ఉన్నాయి, డెవలప్మెంట్ లో మాత్రం మెరుగే. అంటే పనులు తెచ్చుడు కానీ పనులు ఇచ్చుడు విషయంలో కరెక్టే, ఓకే. మీకు ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు ఇస్తాం ఇంకా లేదు. లేదు. ఇంకేం లేదా? ఇది ఆటో డ్రైవర్ పరిస్థితి, గిరాకీ లేక బండి పని చేయించుకోక అది పరిస్థితి ఉన్నది. చిరిగిన వాటిని కుట్టేసుకుంటా సంచులు దొరుకుకొని చూడు సంచు, ఈ పరిస్థితులు ఉన్నది. ఆటో డ్రైవర్లకు రైతులకు మాత్రం చాలా దెబ్బ. రైతు రుణమాఫీ జరగలేదు 2 లక్షల వరకు, చాలా మంది జరగలేదు. 1 లక్ష, ఒకరికి 1 లక్ష వరకు అయింది, ఒకరికి 80,000, ఒకరికి 50,000 అయింది. 2 లక్షల వరకు పూర్తి చేద్దాం అనేది కాలేదు. ప్లస్ ఆటో డ్రైవర్లకి ఇతను అనేది కూడా కాలేదు. యూరియా యూరియా బాగున్నది, షార్టేజ్.